ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే రక్షణ శాఖల మంత్రులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను సీఎం కోరారు. మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమావేశమైన సీఎం ఐఆర్ఎఫ్సీ నుంచి రావాల్సిన రుణం త్వరగా విడుదలయ్యేలా చొరవ చూపాలని కోరారు. మెట్రో అంశంపై చర్చించేందుకు నేడు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశం కానున్నారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలోని రైల్ భవన్లో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మెట్రో రైలు విస్తరణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరమని సీఎం వివరించినట్లు సమాచారం. మెట్రో విస్తరణకు నోచుకోకపోవడంతో హైదరాబాద్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని కేంద్ర మంత్రి దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. విస్తరణకు సంబంధించిన అన్ని ప్రక్రియల్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పిన సీఎం, దీనికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సీ నుంచి రావాల్సిన రుణం త్వరగా విడుదలయ్యేలా చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు చుట్టూ ఏర్పడిన రాజకీయ అంశాలు సైతం చర్చకొచ్చినట్లు తెలిసింది. దాదాపు 2.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో మెట్రో రెండో దశ అనుమతులపై కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించిన పలు అంశాలపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. అయితే మెట్రో అంశం రైల్వే శాఖ పరిధిలోనిది కానందున కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో తాను మాట్లాడతానని హామీ ఇవ్వడంతో పాటు వెంటనే ఆ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. మెట్రో అంశంపై చర్చించడానికి నేడు పట్టణాభివృద్ధి శాఖ అధికారులు ఉదయం 10:30 గంటలకు అపాయింట్మెంట్ను ఖరారు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఖట్టర్తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో మెట్రో అనుమతులపై ఒక స్పష్టత రానుంది. హైదరాబాద్ మెట్రోకు ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం విషయంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చలు సానుకూలంగా సాగాయని భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అంతకుముందు భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయంలో రక్షణ మంత్రితో సీఎం భేటీ అయ్యారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు అభివృద్ధికి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని కేంద్ర మంత్రికి చెప్పారు. వాయుసేన ఆధ్వర్యంలో ఎయిర్పోర్టు నిర్మిస్తున్నందున ఇది దేశ సమగ్రతకు, రక్షణకు సంబంధించిన అంశమని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. ఐఏఎఫ్ టెర్మినల్, ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న టెర్మినల్ భవనాలతో పాటు కార్గో, ఎంఆర్ఓ, హ్యాంగర్ సౌకర్యాల్ని ఏర్పాటు చేయాలని కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు భూములు బదలాయించినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. డీఆర్డీఓ, డీఆర్డీఎల్ ప్రాజెక్టు ఏర్పాటుకు దేవరకద్ర సమీపంలోని ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నందున ఆ ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని సీఎం కోరారు.